శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నీ కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా రాశి ఫలితాలు ఈ నెల నాకు ఎలా ఉంటుంది జాతకం, నేను ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, వివాహం వస్తుందా, చక్కగా చదువు వస్తుందా, నా ఉద్యోగం చక్కగా ఉంటుందా, ఎన్నెన్నో సమస్యలతో ఎన్నెన్నో ప్రశ్నలతో అందరూ ఉంటున్నటువంటి ఒక సమయంలో అక్టోబర్ నెల ప్రారంభమే శరన్నవరాత్రులతో ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని, మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి, అన్ని చక్కగా ఉంటుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 అక్టోబర్ నెల శుభాశుభ ఫలితాలు మీకు గోచార గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉంటుంది అని అనుకుంటే, సూర్యుడి కన్యా రాశిలోను, కుజుడు కర్కాటక రాశిలోను, బుధుడు తులారాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శుక్రుడు సింహరాశిలోను, శని కుంభరాశిలోను, రాహు మీనరాశిలోను, కేతు కన్యా రాశిలోను ఉంటున్నారనమాట. వృత్తి వ్యాపారాల్లో చేసేటువంటి వారికి, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి పారిశ్రామికవేత్తలకి, స్వయం వృత్తి చేసే వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. 7.5 శని నడుస్తుంది, కానీ గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. మీకు వ్యాపారంలో కొత్త ఆలోచనలు, సృజనాత్మకమైనటువంటి వ్యాపార అవకాశాలు వస్తాయి. మీ డాక్యుమెంట్స్, ఒప్పందాలు జాగ్రత్త అవసరము. పోటీదారులపై ఆధిక్యం మీదే ఉంటుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నతాధికారుల యొక్క మద్దతు లభిస్తుంది. మీ యొక్క సహచరులతో కూడా మంచి అవకాశం వస్తుంది. చిన్న చిన్న విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, అది కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆలస్యం అనిపించినా తప్పకుండా విజయం సాధిస్తారు. మహిళలకి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు, ఉద్యోగం చేసే వారికి కొత్తగా మీరు కనిపెట్టినటువంటి వ్యాపారం చిగురించే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా స్త్రీలకు మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వివాహం కాని వారికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయని కూడా చెప్పచ్చు. జనవరి తర్వాత మంచి అవకాశాలు పెళ్లికి ఉన్నాయి. కార్తీక మాసంలో కాస్త అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఎన్నో రోజులుగా కోర్టు వ్యవహారాలుగా ఉన్నటువంటి అవన్నీ కూడా ఒక కొలికి వచ్చి అందరూ సామరస్యంగా మాట్లాడుకొని తెలుసుకుంటారు. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ఇటు అవమానం లేదు, పెద్దగా గౌరవం వచ్చేది లేదు, అలా జరిగిపోతుంది. రైతులకి చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి యూనివర్సిటీస్లో ఉద్యోగం చేసుకుంటారు. విదేశాల్లో ఉన్న వారికి కాస్త ఊపిరి పీల్చుకుంటారు అక్టోబర్ 17 తర్వాత. ఓకే, నాకు కొంచెం నమ్మకం వస్తుంది, చిగురుస్తుంది అని నమ్మకం చిగురుస్తుంది. కాస్త బాగుండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా మీరు మీ యొక్క ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం, మీ యొక్క ఆఫీస్ కన్స్ట్రక్షన్ కోసం రిజిస్ట్రేషన్స్ లేదా పర్మిషన్స్ అంతా ప్రభుత్వం నుంచి పెట్టుంటారు చూసారా, అవన్నీ కూడా కలిసి వచ్చే సమయం అని కూడా చెప్పచ్చు. చిన్న చిన్న ఒడిదుడుకులు తప్ప మిగతా అన్ని జాగ్రత్త. ఈ అసాంఘికమైనటువంటి కళాకారాలు ఏది కూడా చేయకండి, చాలా తప్పని కూడా చెప్పచ్చు. ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు కాస్త మాట పట్టింపులు తగ్గించుకోండి, కొంచెం సంయమనం పాటించండి అని కూడా చెప్పచ్చు. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఇంకా ఓవరాల్గా మీ వ్యక్తిగత ఆరోగ్యంలో కాస్త మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ఒకసారి మాస్టర్ చెకప్ ఒక్కసారి చేసేసుకోండి. షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త చూసి ఆలోచన పెట్టండి. లాంగ్ టర్మ్ పెట్టండి, కానీ షార్ట్ టర్మ్ పెట్టి మోసపోకండి. జాగ్రత్త పడనని కూడా మీకు చెప్పచ్చు. ఇంకా రాజకీయ నాయకులకి సమాజంలో మిత్రపక్షాలు కంటే కూడా శత్రుపక్షాలు ఇద్దరు ఉంటారు కాబట్టి జాగ్రత్త. ఓవరాల్ చంద్రాష్టమం ఈ నెల 21 అక్టోబర్ ఉదయం 9:36 నుండి 23 అక్టోబర్ రాత్రి 10:06 వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు ఆచితూచి వ్యవహరించండి. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు గణపతయే నమః. మరి ఏమన్నా ఈ నెల పరిహారం ఉందా అంటే, బృహస్పతికి
ప్రార్థన చేయండి. గురు భగవానుడు మీకు యోగంగా ఉండండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి. శివారాధన చేయండి. హనుమాన్ చాలీసా క్షణం పారాయణం చేస్తూ ఉండండి. ఆంజనేయ స్వామికి వడమాల వేయండి. ఆకు పూజ చేసి వడమాల వేయండి. ఆనందపడిపోతాడు. శని భగవానికి రికమెండ్ చేస్తాడు, మా మీనరాశి వాళ్ళు జాగ్రత్త చూసుకో అయ్యా అని చెప్పి ఆయన ఆనందపడతాడు అనమాట. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట దిక్కు తూర్పు, శుభ సమయం 8 నుంచి 9 వరకు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శివాలయంలో వెలిగించండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 9000666149 9000777149కి వాట్సప్ చేయండి. మీకు వివరంగా ఇస్తాను. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది. ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీరు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజపరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాలి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాలి మాల. మరి ఈ కరుంగాలి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీహోమం ఎలా చేసాం, సుదర్శనం చేస్తాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నవాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి, లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము. ఇంకనూ ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడాను అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో
మీకోసం మనం ప్రార్థన చేస్తుంటాం. కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్లు, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయం కొలువై ఉన్నారు. స్వామివారు వచ్చి దర్శనం చేసుకుని మీరు తిరుపతికి వచ్చినప్పుడు అందరూ క్షేమంగా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని దైవాన్ని ప్రార్థన చేస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.